ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం అందరూ జగన్ వద్దు అనుకుంటున్నారు. వద్దు అంటే చాలా మంది చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటో చెప్తున్నాను. నెలకి లాస్ట్ సారి 2000 మనకి లాస్ట్ సీఎం అయినప్పుడు పెన్షన్ ఎన్నో తేదీకి వస్తుందో తెలియదు మన అవ్వాతాతలకి. ఇప్పుడు పెన్షన్ 1వ తేదీకి వస్తే ఉదయం 7 గంటల పెన్షన్ ఇచ్చేస్తున్నారు కదా, అందుకే జగన్ వద్దు. మన అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ఇప్పుడు మన స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉండే, ఒకప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే భయం వేసింది. ఎప్పుడు పడిపోతాయా, ఎప్పుడు కూలిపోతాయా, కనీసం టాయిలెట్ కి బాత్రూమ్ కి వెళ్ళాలంటే బయటికి బాటిల్ పెట్టుకుని వెళ్ళిన రోజుల నుంచి ఈ రోజు అటువంటి ఇబ్బంది రాకుండా స్కూల్లోని స్వచ్ఛందంగా టాయిలెట్స్ కానీ స్కూల్ కానీ కార్పొరేట్ స్కూల్ గా మార్చారుగా, అందుకే జగన్ వద్దు. చేయూత ఒక ఆడపడుచులు బయట పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎంత కూడా మనం సాయం చేస్తే వాళ్ళ 10,000 డబ్బులతోనే ఎంత కొంచెం వ్యాపారం చేసుకుంటున్నారని జగన్ వద్దు. సంక్షేమం అభివృద్ధి 2 సంవత్సరాలు జగన్ వచ్చిన 2 సంవత్సరాలు కోవిడ్, మిగతాదంతా ప్రపంచమే స్తంభించిపోయింది కోవిడ్ వల్ల. మన రాష్ట్రం కాదు దేశం స్తంభించుకుంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు గడగడలు ఆడిపోయారు. అటువంటి దేశంలోని అటువంటి రాష్ట్రంలోని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి కోవిడ్ కోసం మీరు భయపడద్దు, దాన్ని మన పారాసిటమాల్ సీఎం అనుకుని ట్రోలింగ్ చేశారు. ఆఖరికి ఎవరికైతే ఆ పారాసిటమాలే గతైంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపున్న వ్యక్తి.